కూడా ఎవరిని ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తుని ఎవడు నియమించి పోషించి రక్షించుతున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు తనలోకి తీసేసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు, వాడు సర్వజగన్నియామకుడు, వాడు పరబ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము నీకెక్కడ దర్శనమవుతుంది అని అడిగారు. చూడవచ్చా? నాకు ఎప్పుడైనా ఇలాంటి వాడిని ఒకసారి చూడాలనిపించింది అంటే శాస్త్రం అంది, మహేశ్వర దర్శనము చెయ్యడానికి మహేశ్వర దర్శనము చెయ్యాలన్న తాపత్రయము నీకు కలగాలి అంది. ఇదొక చిత్రమైన మాట అండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో. కృష్ణావధానుల గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక మహాపురుషుడు. వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని నిరంతరము అనుష్ఠానములోకి తెచ్చుకున్నవారు. అంతటి మహాపురుషుడు ఆయన. అలాగా అండి. అంటే ఏం చేస్తుంటారండి అంటే, నా